ఫస్ట్ దీని లొకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. షార్ట్ సత్వా బిల్డింగ్ ఉండిద్ది కదా, నాలెడ్జ్ సిటీ ఇన్ఆర్బిట్ మాల్కి ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేసిన తర్వాత సత్వా బిల్డింగ్స్ ఉంటాయి. అది మా కంపెనీ అందులోనే ఉండిద్ది. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇది షార్ట్ అని. బయటికి చాలా కంపెనీస్ ఏంటంటే క్వార్టర్లీ కానీ అలా అవుటింగ్ అలా ప్లాన్ చేస్తే బయటకు వెళ్ళడం ఎందుకులే, ఆల్రెడీ ఇన్ఆర్బిట్ మాల్లో ఉంటుంది కానీ బయటకు వెళ్ళడం ఇంకా ఎందుకని ఇక్కడే స్టార్ట్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికైనా. సో నేను బౌలింగ్ రిలేటెడ్ అయినా, టీమ్ లంచ్కి వస్తే టీమ్ లంచ్కి అయినా, ఫుడ్ అయినా, సో ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వస్తుంటే నేను కూడా అలా వచ్చేసా. అంతకుముందు కూడా వీళ్ళు వచ్చారు, నేను ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఉండే. ఈసారి వచ్చినప్పుడు నేను వచ్చిన. ఇది వాటి పాయింట్స్, గ్రాటిఫికేషన్ అంట, ఎంత పెడితే ఏంటి, వాటికి ఒక డీటెయిల్స్, అవి ప్రైస్ ఏంటి అవన్నీ చెప్తున్నారు వాళ్ళు. మా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఇది అవసరమా అని అనుకుంటా కూడా లేదు, ఆడాల్సిందే అని తీసుకొచ్చారు. అంటే దీనికి ఈ కాస్ట్కి టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నేను ఎగ్జాక్ట్ నోట్ చేయలేదు కానీ మార్నింగ్ ఒక ప్రైస్, ఆఫ్టర్నూన్ ఒక ప్రైస్, ఈవినింగ్ ఒక ప్రైస్. అంటే డిమాండ్ని బట్టి అన్నట్టు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం చాలా తక్కువ వస్తారు కదా, ఈవినింగ్ అయితే ఎక్కువ వస్తారని ఈవినింగ్ కాస్ట్ ఎక్కువ పెట్టారు. కంపేర్ టు ఇన్ఆర్బిట్ మాల్ ఇదైతే ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉందని చెప్పారు మా వాళ్ళు కూడా. ఇక్కడ చూడండి, మామూలుగా మనం కొంచెం ఎక్కువ అమౌంట్ లోడ్ చేస్తే కొన్ని క్యాష్ బ్యాక్లు కూడా వస్తాయి. ఇప్పుడు 2500 అలా లోడ్ చేస్తే 300 to 500 క్యాష్ బ్యాక్, 3000 అలా. ఇదేంటో బిల్డింగ్ వాళ్ళ ఇటు మనకు సైడ్ కూడా స్క్రీన్ పెట్టారు. ఎంత బిల్ అవుతుందంటే 700. వీళ్ళిద్దరు ఆడుతున్నారు, నేను ఆడట్లేదు, మనం నెక్స్ట్ టైం అని చెప్పేసా. సో అది 2500 బోనస్, 300, 500 క్యాష్ బ్యాక్, 3200 టోటల్. 3100 చేసుకుంటే 6000 చేసుకుంటే ఇలా ప్యాకేజ్ ఉన్నాయి. కార్పొరేట్ వాళ్ళకి కూడా ప్యాకేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. కార్పొరేట్ టీమ్ అవుటింగ్ అలా వెళ్తాం కదా, మీరు కూడా టీమ్ అవుటింగ్ అలా వెళ్ళినప్పుడు ప్లాన్ చేసేసుకోండి. ఇది ఒకసారి బౌలింగ్కు ఐ థింక్ 10 rounds 2 times వచ్చింది. అంటే ఈచ్ పర్సన్ ఒక గేమ్ అన్నట్టు. 20 times ప్లే చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఫ్రీగా ఇచ్చారు, అంటే 2 times ప్లే చేశారు. అది ఆడ గొడవ పెట్టుకుంటున్నారు, నువ్వు పే చేయంటే నువ్వు పే చేయి, వీడేమో నన్ను పే చేయంటాడు. నేను చేయనని నేను చెప్తా, వాడే వేసుకుంటాడు తర్వాత. సో లోపలికి వచ్చేసిన తర్వాత కొంచెం అవన్నీ కవర్ చేద్దామని అటు వెళ్ళా. ఇవన్నీ షూస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా ఎవరైనా షూ వేసుకొని వెళ్ళకపోతే ఆ షూస్ తీసుకొని ఆడుకోవచ్చు. తర్వాత అక్కడ పెట్టాలి, పట్టుకొని పోకూడదు. ఇది ఏమో సిట్టింగ్ ఏరియా, ఇది కూడా బాగుంది, చూడ్డానికి అయితే చాలా బాగుంది. కొత్తది కదా, న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి బాగున్నాయి. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే ఒక 4 ఉన్నట్టున్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉన్నాయి అంటే ఇద్దరు ప్లే చేయడానికి 3 games ప్యారలల్గా ఆడుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మావాడు షూస్ వేసుకుంటున్నాడు. ఆ తర్వాత వీడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, అదన్నీ ఫెయిల్ అయిపోతాయి. కానీ ఈ బాల్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఒక గేమ్ రిజిస్టర్ చేసుకోవాలి ఇద్దరు నేమ్ పైన. వీడి పేరు సాగర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. వీడు ప్లేయర్ 1 పవన్ పెట్టాడు ఫస్ట్. ఓకే, తర్వాత ప్లేయర్ 2 సాగర్. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. ఇట్స్ హౌ ద గేమ్ ఈజ్ ఆన్. ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి, అంత ఈజీ అయితే కాదు. ఇక మా వాళ్ళు వేసారు చూడు, అటు పక్క కొట్టిపోద్ది ఇటు పక్క కొట్టిపోద్ది. నేను అక్కడ అదే కామెంట్ చేసుకుంటున్నా, ఆడకుండా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటాడు. ఈ అడిపోయింది, ఒకసారి 2 సార్లు పడ్డాయి. ఓవరాల్గా పర్లేదు, కానీ టైంపాస్ అన్నట్టు, టైంపాస్ అట్లా వెళ్ళి ఆడుకొని రావచ్చు. అంటే లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏదైనా కొన్ని అంటే మరీ నెగిటివ్ కాదు, పాజిటివ్ అయితే అన్నీ చూడాలి, అన్నీ తిరగాలి, అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. మా వేస్ట్ గాడు అదే పని చేస్తూ ఉంటాడు, వద్దు అన్న పనే చేశాడు. మనం కూడా వెళ్తాం, తిరుగుతాం, చేస్తాం. సో
అది ఏదో స్ట్రక్ అయిపోయింది. అప్పుడు గేమ్ అనేది పాస్ అయింది, వాళ్ళు రీసెట్ చేయడానికి వెళ్ళారు అన్నట్టు. అలా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి ఏదో పడినాయి, 2 times ఏమి పడినాయి. వీడు కూడా దేవుడికి ఇచ్చాడు ఈ 2, ఆయన దేవుడికి ఇచ్చాడు, ఈయన దేవుడికి ఇచ్చాడు. ఆ 2 ఎగిరిపోయినాయి. నో, ఇది నో. ఓ 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన బాల్స్ మళ్ళీ ఇలా దీంట్లో నుంచి వస్తున్నాయి. ఈయనది బాబు పక్క జరుగు బాబు బాబు. 2 ఉన్నాయి. ఎస్. ఓ జస్ట్ మిస్. సేమ్ 1 మిస్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది. అలా టైంపాస్ చేసేసి వెళ్తుంటే వీళ్ళకి సమ్ ఫీడ్బ్యాక్ అలా అడిగారు. ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే లాస్ట్కి ఫైనల్గా 7 ఇచ్చారు. అలా తీసుకొని తాక్కుంటూ వెళ్ళిపోయాం. ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఫొటోస్ అలా అప్లోడ్ చేసాం. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇదేమో కిడ్స్ కూడా మంచి టైంపాస్ చేయొచ్చు ఇక్కడ. కానీ ప్రైజెస్ కొంచెం లిటిల్ బిట్ మచ్ హయ్యర్. మీరు మీ ఫ్యామిలీ కన్వీనియంట్, మీ ఫైనాన్షియల్స్ చూసుకొని రావాలి. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ అనేది అంటే వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వరు కదా. సో అవన్నీ ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. జై హింద్.